హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో చూస్తున్న వ్యూయర్స్కి వచ్చేసి ఒక స్మాల్ రిక్వెస్ట్ చేస్తున్నా. వీడియో చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయడం లేదు. వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే చిన్న సబ్స్క్రైబ్ వచ్చేసి నాకు చాలా సపోర్టుగా ఉంటుంది కాబట్టి ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ మీకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వెళ్ళైతే ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి, మర్చిపోకండి గైస్. అలాగే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి పోస్టల్ శాఖ నుండి కొత్తగా నోటిఫికేషన్ రావడం జరిగింది. 1,56,000 పోస్టులు అనేది భర్తీ చేశారు. జస్ట్ మీకు ఇంటర్ డిగ్రీ అర్హత మీకు ఈ జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. పర్ మంత్ శాలరీ వచ్చేసి 25,000 శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. జస్ట్ మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేస్తే సరిపోతుందనమాట. 14 డేస్లో మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బోత్ ఏపీ అండ్ టీఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి వీడియోని వచ్చేసి అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్లో పెట్టుకోండి. ఇంకా జాబ్ డీటెయిల్స్ అయ్యి చెక్ చేసుకున్నట్లయితే పోస్టల్ డిపార్ట్మెంట్ ఫ్రాంచైజ్ స్కీమ్ 2024 అనమాట. ఇది వచ్చేసి మనకి ఒక స్మాల్ స్కీమ్ కింద మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వచ్చేసి రిలీజ్ చేశారనమాట. దీంట్లో కీ హైలైట్స్ చూసుకున్నట్లయితే ఫ్రాంచైజీ యొక్క కౌంటర్ సర్వీసెస్ అండ్ సేల్స్ ఆఫ్ పోస్టల్ స్టాంప్స్ అండ్ స్టేషనరీస్ అనమాట. వాళ్ళలో పోస్ట్ ఆఫీస్లో ఉన్న కౌంటర్ సర్వీసెస్ వచ్చేసి మనం చేయాల్సి ఉంటుందంటే ఎక్కడైతే పోస్ట్ ఆఫీస్ ఉండదో అక్కడ వచ్చేసి మనం స్మాల్ పోస్ట్ ఆఫీస్ సర్వీస్ అనేది ఓపెన్ చేస్తామన్నమాట. ఆ పోస్ట్ ఆఫీస్ సర్వీస్లో వచ్చేసి మనం సేల్స్ ఆఫ్ స్టాంప్స్ కానీ స్టేషనరీ వాటికి సంబంధించిన వస్తువులన్నీ కూడా మనం సెల్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సర్వీసెస్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి సేల్స్ ఆఫ్ పోస్టల్ స్టాంప్స్, స్టేషనరీస్ అండ్ ఫిలాటిక్ ఐటమ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు బుకింగ్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్, పార్సిల్స్, స్పీడ్ పోస్ట్ అండ్ మనీ ఆర్డర్స్ అనమాట. మీకు ఎటువంటి రిజిస్టర్ ఆర్టికల్స్ వచ్చినా, పార్సిల్స్ వచ్చినా, స్పీడ్స్ పోస్టర్స్ వచ్చినా మీరు వాటిని డిస్పాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే మీకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ కూడా మీరు మీ సర్వీసెస్లో అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఫ్లెక్సిబిలిటీ అనమాట. ఇవి వచ్చేసి మీరు ఏ టైంలో అయినా సరే వర్క్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ కాబట్టి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెవెన్యూ మోడల్ అనమాట. మీకు వచ్చేసి మీరు పోస్ట్ ఆఫీస్తో టైఅప్ అయి ఉంటారు కాబట్టి మీకు వచ్చి కమిషన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ మీకు పర్ మంత్ శాలరీ వచ్చేసి 25,000 శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ మీకు మానిటర్ అండ్ ట్రైనింగ్ చూసుకున్నట్లయితే ట్రైనింగ్ వచ్చేసి మీకు ఫ్రాంచైజ్ వాళ్ళు వచ్చేసి ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా గైస్. అలాగే మనకి ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్నట్లయితే మనకి ఇండివిజువల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ స్మాల్ బిజినెసెస్ సచ్ యాజ్ స్టేషనరీ షాప్స్, సెంటర్ స్టోర్స్ ఎక్సెట్రా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ జాబ్కి వచ్చేసి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏజ్ చూసుకున్నట్లయితే మస్ట్ బి 18 years ఏజ్ ఉండాలన్నమాట. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకున్నట్లయితే జస్ట్ మీరు 8th పాస్ అయితే సరిపోతుంది. ప్రిఫర్డ్ అప్లికెంట్స్ చూసుకున్నట్లయితే పోస్టల్ పెన్షనియర్స్, దోస్ హూ విత్ యాక్సెస్ విత్ కంప్యూటర్ ఫెసిలిటీస్ అనమాట. ఎవరికైతే కంప్యూటర్ ఉంటుందో వాళ్ళు వచ్చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా గైస్. వాళ్ళకి వచ్చేసి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి జాబ్ వచ్చే ఛాన్సెస్. ఓకేనా గైస్. అలాగే మనకి రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే మనకి ఫ్రాంచైజెస్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మనకి సెక్యూర్ డిపార్ట్మెంట్ వచ్చేసి మినిమం వచ్చేసి మనం 5,000 వచ్చేసి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్లో వచ్చేసి. ఓకేనా గైస్. అలాగే మనం ఎలా అప్లై చేసుకోవాలనుకుంటున్నారంటే మీరు ఇక్కడ కనిపిస్తున్న లింక్ మీద అయితే మీరు క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు నోటిఫికేషన్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్, అలాగే అప్లైయింగ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. వీళ్ళైతే అప్లై చేసుకోండి. ఒకవేళ అప్లై ప్రాసెస్ కావాల్సి కామెంట్ సెక్షన్లో హౌ టు అప్లై అయితే కామెంట్ చేయండి. నేను మళ్ళీ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా గైస్. ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. వీడియో నచ్చినట్టు చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం మనకు విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.